Hello guys, welcome back to my channel. This is Navya. So Anvi birthday దగ్గరలో ఉంది. Her birthday is on February 22nd and we decided to celebrate అన్నమాట. సో కిడ్స్ అందరూ ఉంటారు కాబట్టి ఇంట్లో కష్టం అయిపోద్ది, అందుకని బయట హాల్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. సో అంచ్ బర్త్డే కూడా మేము బయటే సెలబ్రేట్ చేసామన్నమాట. సో ఇప్పుడు కూడా అదే చేద్దాం అనుకుంటున్నాం. వీఆర్ జస్ట్ గోయింగ్ అవుట్ టు బుక్ హాల్స్ అనమాట. సో యూ గైస్ ఆర్ గోయింగ్ టు ఫాలో మీ అండ్ అన్వి బర్త్డే ప్రిపరేషన్స్ మొత్తం నేను రికార్డ్ చేస్తాను. సో యూ విల్ బీ సీయింగ్ వ్లాగ్ వీడియోస్ మోర్. సో యా, టుడే వీఆర్ గోయింగ్ టు సీ సమ్ హాల్స్ ఇన్ టల్సా. సో జనరల్గా ఇట్లా సెలబ్రేషన్స్కి చర్చ్ హాల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే అవి తక్కువలో వస్తాయి, అలాగే చాలా పెద్దగా కూడా ఉంటాయి. ఏ ఒకేషన్కైనా బాగా సరిపోతాయి ఎంతమందికైనా అనేసి. బట్ ఇప్పుడు కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల చర్చ్ హాల్స్ ఇవ్వట్లేదు రెంట్కి. సో వీఆర్ జస్ట్ గోయింగ్ ఫర్ అదర్ ఆప్షన్స్ అనమాట. అదర్ ఆప్షన్స్ అంటే నెక్స్ట్ హోటల్స్ వస్తాయి. సో లెట్స్ గో. సో ఫస్ట్ మేము బ్యాటిల్ క్రీక్ గోల్ఫ్ క్లబ్ అనే ప్లేస్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ చాలా పెద్ద పార్టీస్ జరుగుతాయి, లైక్ వెడ్డింగ్ లాంటివి. అండ్ నేను వెళ్ళగానే అక్కడ ఎవరు లేరు, ఆఫీస్ మెంబర్స్ ఎవరు, కానీ వాళ్ళు నాకు చూడడానికి అలో చేశారు. సో దట్ మనం ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు హాల్ని అనేసి. సర్ప్రైజింగ్లీ ఆ రోజు వెదర్ చాలా బాగుంది, ఎండగా కొంచెం, అందుకే చాలామంది గోల్ఫ్ ఆడడానికి వచ్చారు. యాక్చువల్గా ఈ అవుటర్ స్పేస్ కూడా మనం వాడుకోవచ్చు. సమ్మర్లో అయితే వెడ్డింగ్స్ ఇట్లా బయట కూడా చేస్తారనమాట. సో హియర్ కమ్స్ ద హాల్. చాలా స్పేషియస్గా ఉంది అండ్ వెంటిలేషన్ చాలా బాగా నచ్చింది నాకు. మనం డే టైంలో ఈవెంట్ చేసినా కూడా చాలా బాగా లైటింగ్ ఉంటుంది. అండ్ టేబుల్స్ అండ్ చైర్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. Kitchen over here, and you can have a caterer come or anything that is set up over here. Okay. And over here we have a dressing room. Oh, okay. The boys and girls bathrooms on this side. Your own, you can bring your own covers to it. And the sound system, you guys will provide the sound system as well? And we have a projector as well if you would like to project something onto your computer. Okay, but there is the empty. We'll have to get it and set it up. Oh, it's in our storage closet. Oh, that would be nice. And if you are seeing outside, itla baita patio kuda undi, lights toni, fire pit toni. Main mana evening party kabatti you can also on that one also, so which looks really good for me. సో ఈ బయట ఉన్న ప్యాటియోకి, ఆ ఫైర్ పిట్కి, లైటింగ్కి తను ఎక్స్ట్రా $100 ఛార్జ్ చేస్తారు అని చెప్పింది. కానీ నాకు అప్పుడు అనిపించింది, వింటర్ కదా, బయట ఎవరు కూర్చుంటారు అసలు అంత చలిలో అని. సో మేము ఒకవేళ హాల్ తీసుకున్నా కూడా అవుటర్ స్పేస్ అస్సలు యూజ్ చేయం, అందుకని ఓన్లీ హాల్ తీసుకుంటానని చెప్పాను అనమాట. ఒకవేళ మేము అది డిసైడ్ అయితే సో నెక్స్ట్ మేము వేరే ప్లేస్ చూడడానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో నెక్స్ట్ మేము ఇక్కడ హాలిడే ఇన్ అండ్ సూట్స్ అనే హోటల్కి వెళ్ళాము. యాక్చువల్గా అంచ్ బర్త్డే ఇక్కడే సెలబ్రేట్ చేసాము. అప్పుడు మాకు గెస్ట్ లిస్ట్ చాలా చిన్నగా ఉండే అండ్ ఈ చిన్న హాల్ మాకు బాగా సరిపోయింది. నాకు ఈ హాల్ ఆల్రెడీ ఐడియా ఉంది, బట్ ఒకసారి మళ్ళీ చూద్దాము అని చెప్పేసి వెళ్ళాను అనమాట. ఇది కూడా చాలా డీసెంట్గా ఉంటుంది, హోటల్ హాల్ కాబట్టి. అండ్ వీళ్ళు కూడా టేబుల్స్, చైర్స్ అన్నీ ఇస్తారు అండ్ దాని మీద క్లాత్స్ కూడా. కాకపోతే సౌండ్ సిస్టమ్ లాంటివి ఏమి ఇయ్యరు అనమాట. అండ్ నేను కోవిడ్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇంకా డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాను వాళ్ళ దగ్గర, అన్ని ఆప్షన్స్ ఏంటి అని. కానీ తర్వాత నాకు లాస్ట్కి తెలిసింది ఏంటంటే మాకు కావాల్సిన డేట్లో ఆ హాల్ అసలు అవైలబిలిటీ లేదు. సో ప్రైస్ పాయింట్కి వచ్చేసి ఈ హోటల్ హాల్ అయితే $120 ఉంది, కానీ అవైలబిలిటీ లేదు కాబట్టి మేము ఇంకా దాని గురించి ఆలోచించలేదు. సో ఇంకా ఫైనల్గా మేము బ్యాటిల్ క్రీక్తే ఫిక్స్ చేసామన్నమాట. అది బాగా నచ్చేసింది నాకు. అండ్ యూజువల్గా అయితే ఇది చాలా కాస్ట్లీ ప్లేస్, యూజువల్గా $1000 ఉంటుంది. కానీ ఇది ఆఫ్ సీజన్ అండ్ కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల మాకు $500 వచ్చిందనమాట ఇది. సో వీఆర్ సో హ్యాపీ. So I hope you guys like this video.
నేను ఇంకా మిగతా ప్రిపరేషన్స్ కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మేక్ ష్యూర్ టు స్టే ట్యూన్ గైస్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.